నేరెళ్ల ఘటనలో బాధితులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వేములవాడ చేరుకున్న మంత్రి కేటీఆర్ బాధితులను పరామర్శించారు. ఇసుక లారీల దహనం కేసులో దాదాపు 22 రోజుల పాటు జైల్లో గడిపిన 8 మందికి కోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు తమ స్వగ్రామాలు నేరెళ్ల జిల్లాల్లో కాకుండా వేములవాడలో ఉండాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో బాధితులు వేములవాడలోని మనోహర్ ఆసుపత్రిలో ఉంటున్నారు. నేరెళ్ల ఘటన దురదృష్టకరమన్న మంత్రి కేటీఆర్ ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టీకరించారు. పోలీసులు హింసించారని బాధితులు చెబుతున్నారన్న మంత్రి ఘటనపై డీఐజీ విచారణ జరుగుతోందని తెలిపారు. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. నేరెళ్ల ఘటనలో బాధితులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వేములవాడ చేరుకున్న మంత్రి కేటీఆర్ బాధితులను పరామర్శించారు. ఇసుక లారీల దహనం కేసులో దాదాపు 22 రోజుల పాటు జైల్లో గడిపిన 8 మందికి కోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు తమ స్వగ్రామాలు నేరెళ్ల జిల్లాలలో కాకుండా వేములవాడలో ఉండాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో బాధితులను వేములవాడలోని మనోహర్ ఆసుపత్రిలో ఉంటున్నారు. నేరెళ్ల ఘటన దురదృష్టకరమన్న మంత్రి కేటీఆర్ ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టీకరించారు. పోలీసులు హింసించారని బాధితులు చెబుతున్నారన్న మంత్రి ఘటనపై డీఐజీ విచారణ జరుగుతోందని తెలిపారు. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సార్ మీకు గుర్తొచ్చినట్టు నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను తిరిగిపోతుంది, నాకు రోజు రెచ్చగొడుతుంది. ఏందబ్బా నేరెళ్ల ఘటనలో బాధితులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వేములవాడ చేరుకున్న మంత్రి కేటీఆర్ బాధితులను పరామర్శించారు. ఇసుక లారీల దహనం కేసులో దాదాపు 22 రోజుల పాటు జైల్లో గడిపిన 8 మందికి కోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు తమ స్వగ్రామాలు నేరెళ్ల జిల్లాలలో కాకుండా వేములవాడలో ఉండాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో బాధితులు వేములవాడలోని మనోహర్ ఆసుపత్రిలో ఉంటున్నారు. నేరెళ్ల ఘటన దురదృష్టకరమన్న మంత్రి కేటీఆర్ ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టీకరించారు. పోలీసులు హింసించారని బాధితులు చెబుతున్నారన్న మంత్రి ఘటనపై డీఐజీ విచారణ జరుగుతోందని తెలిపారు. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల ప్రాణాలు అన్నిటికన్నా కీలకం. అందులో పొరపాటున కూడా ఎక్కడా కూడా రెండో అభిప్రాయం లేదు. కానీ ఈ రకంగా అంటే వితండవాదన చేస్తూ మేము ఇందులో మాఫియా లేదు అని చెప్పడానికి, మీ హయాంలో ఇసుకాసురులు ఉన్నారు ఇప్పుడు లేరు అని చెప్పడానికి, మీరు 50 ఏళ్లలో తీసుకురాలని ఆదాయాన్ని 3 ఏళ్లలో తీసుకొచ్చినామని మేము చెప్తే ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని చెప్పి వితండవాదన చేయడం మంచిది కాదు. అసంబద్ధమైన వాదనలు మంచిది కాదు. ఎవరి హయాంలో నాయకులు, ఎవరి హయాంలో పార్టీల కార్యకర్తలు జాతి సంపద అయిన ఇసుకను దోచుకొని తిన్నారో ఆదాయం లెక్కలు చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి ఈ రకమైన అడ్డగోలు అసంబద్ధ వాదనలు మాని, వారికి బాధితులకు న్యాయం చేసే ఆలోచన ఉంటే న్యాయం చేయండి. అంతేగాని నేరెళ్లకు వచ్చి కూర్చొని ఆ బాధితుల్ని పరామర్శించినారో లేదో మరుక్షణంలోనే 2019లో బుద్ధి చెప్పండి అని రాజకీయపరమైన మాటలు, రాజకీయపరమైన వ్యాఖ్యానాలు, దాంతోనే మీ బుద్ధి ఏందో కూడా తెలిపోయింది. మీరు ఏ ఉద్దేశంతో వచ్చినారో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో మీరు దీని ఒక జాతీయ స్థాయి ఇష్యూగా చేయదలుచుకున్నారో. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి ఘటనల్ని ఏ కోశానా కూడా
ప్రోత్సహించబోదు. ఇందులో పోలీసుల అత్యుత్సాహమే ఉన్నట్టయితే తప్పకుండా డీఐజీ గారి విచారణ పూర్తయిన తర్వాత ఆ విచారణ రిపోర్టు ఆధారంగా తప్పకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదో దళితుల మీద దాడని అయితే బయట నాయకులు మాట్లాడుతున్నారో వారెవరు కూడా మాట్లాడలేదు. వారు అంటుందల్లా పోలీసులు మమ్మల్ని హింసించారు, పోలీసులకు మమ్మల్ని హింసించే అధికారం ఎవరిచ్చారని అడిగారు. ఇట్లాంటి ఘటనల్ని ప్రోత్సహించవలసిన అవసరం కానీ మాకు లేదు. వీ బిలీవ్ ఇన్ ఫ్రెండ్లీ పోలీసింగ్. కానీ ఈ రకంగా ఎవరు చేసినా బాధితులు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో దాని వారు చెప్పింది వారు గాయాలు కూడా చూపెట్టారు. అది వాస్తవం అని తేలితే ఆ విచారణలో తప్పకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. దాంతో ఇప్పటిదాకా అన్ని పార్టీల నాయకులు వచ్చినారు, మాట్లాడినారు, చాలా రకాల విమర్శలు చేసినారు, దీని నుంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నము చేశారు. నేను వారిని సూటిగా రెండే ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఒకటి, మీరందరూ వచ్చారు, పోయారు, పరామర్శించారు, సరే దుమ్మెత్తిపోసారు, అదంతా ఓకే. మీ తిట్లు ఎప్పుడైనా మేము దీవెనలుగానే భావిస్తాం, మాకేం వచ్చిన నష్టం లేదు. కానీ నా నియోజకవర్గంలోని ప్రజలకి నాకు ఎడం పెంచే ఒక ప్రయత్నం, దూరం పెంచే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అందులో మీరు సఫలీకృతం కాలేరు. ఎందుకంటే మీరంతా టూరిస్టులు, వచ్చి పోయి తిట్టిపోయేటోళ్ళు. అల్టిమేట్గా ఈ ప్రజల పక్షాన్ని నిలబడేది, వారితో ఉండేది, వారి బాగోగులు వారి బాధ్యతలు చూసుకునేది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, వారు గెలిపించిన ప్రజాప్రతినిధిగా నేను. కాబట్టి ఆ బాధ్యత నాది.